ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మద్యపానం సేవించుట, సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరం. తోట ఎట్లుందిరా రాజు? మంచిగా ఉంది అన్న, కానీ తోటకు జర పురుగు పట్టింది, మందు కొట్టాలి. నేను మందు తీసుకొస్తలే, ఒకసారి టైం తీసుకొని కొట్టు. సరే అన్న. అవును వేసినా, నీ ఫెర్టిలైజర్ షాప్ ఎట్లా నడుస్తుంది? పర్లేదు, మంచిగా నడుస్తుంది. రైతులు మంచిగా ఉన్న రోజులు మంచిగా నడుస్తుంది, పర్లేదు. ఇప్పటికైతే మంచిగా ఉన్నది. నాకు కూడా మంచి మందులు మన దగ్గర ఇచ్చే మందులు సూపర్. మన రైతులకు ఇప్పటికు 20 ఏళ్ళ నుండి షాప్ నడిపిస్తున్నా. బరాబర్ ఏది ఉన్నా మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. రైతులు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎటు పోరు. మనకు మంచి బ్రాండెడ్ నేమ్ ఉన్నది. బాగా పురుగు తగులుతుందన్న, మంచి మంచి మందులు ఇస్తే నాకు కూడా కొత్తగానే నేను కూడా ఒకసారి షాప్కు రా, పని లేనప్పుడు షాప్కు రా, నేను మంచి మందులు ఇస్తా. అరే రాజుగా సతీష్ గారు అదే పట్ట తిరుగుతుండా? నీకు తెలియదు ఏముంది అన్న, వాడు లంగా ఎప్పుడు అక్కడెక్కడ జంప్ అవుతాడు. వాడు ఏమన్నా బతుకు అంతేనా? అల్లిలో తిరుగుడేనా? వాడు ఇలా సెట్ అయితే లేడు వాడికి, అంతే అని బతుకు. అంతే అన్నాడు, చేసేది ఘోరంతా, చెప్పేది కొండంత. వాడు లాస్ట్కు ఎటు కాకుండా పిచ్చి ఆడుకుంటే పరిస్థితి అంతా. వీనికి డబ్బా కొట్టు, వానికి డబ్బా కొట్టు ఆ పరిస్థితి ఎప్పుడు. అంతే అన్న, వాడు ఏ దాంట్లో సరిగా మాట మీద ఉండడు. వాడు ఎప్పటికో దిక్కు ఎంబడి తిరుగుతూనే ఉంటాడు అన్నాడు. సతీష్ గారు మా పాటలు ఉన్నప్పుడు 5-6 నెలలు ఉన్నాడు, పీకిండాడు. వాడు ఏ పాటలు ఉన్నాక అంతే, వాడు వేస్ట్ గాడు. వాడు అంతే అన్న, వేస్ట్ గాడు. వాడు నాకు అవసరం ఒకటి అక్కర ఉండనే, అక్కర ఉంది కదా మనోడేగా చేస్తాడు కదా, పని చేస్తాడు కదా అనుకుంటే వాడు 5-6 వేలు నా దగ్గరనే దొబ్బిండే. సొంత భావనాన్ని కూడా చూడకుండా 5-6 వేలు తీసుకుండేవాడు. వాడు ఏం మనిషి వాడు, వాడు వేస్ట్ గాడేవాడు. వాడు ఏ పాటలు ఉన్నాడు అంతే. వాడు అంతే, వానికి ఏం తెలియదు, మనోడు బయటోడు అవి ఏం తెలియదు, వానికి పైసలు కావాలి. అదే ఇక అసంటాడు. వాడు ఏ పాటలో ఏళ్ళు ఉన్నా కూడా వేస్ట్. వాడు ఎవడు ఉంచుకోడు, వాడు దేని కూడా పని చేయడాడు. వాడిని ఎవడు ఉంచుకోడు, ఉండడు. రాజు ఇంటికి పోతారా? జర పని ఉన్నది, వచ్చేది ఉంటే రా, ఇంటికి పోతాం. ఏ లేదన్న, మా మమత సర్ది చేస్తానది, తినేసి వస్తా. నువ్వు పోయిరా, తిన్నాక రామ్మా. సరే అన్న, మంచిదే. బావా, ఏందే మమత, టిఫిన్ తెచ్చినావా? టిఫిన్ తెచ్చిన రా బావా, తినేవు గాని. బావా చేయగడుకో. ఏం తెచ్చినావే? ఇడ్లీ వడ తీసుకొచ్చిన బావా, తిను. ఏమైంది బావా, తోట పని మొత్తం అయిందా? తోట పని అయింది మొత్తము, కాకపోతే తోటకు పురుగు పట్టింది. పురుగుల మందు తెచ్చి కొట్టాలి, లేకపోతే కాత తక్కువ కాస్తుంది. అవునా బావా, అయితే సరే, రేపు పురుగుల మందు తీసుకొచ్చి ఎట్లయినా కొట్టు బావా. పోయినసారి కూడా మనం అనుకున్నట్టు దిగుబడి రాలే బావా, ఆడికాడికే వచ్చింది పెట్టుబడి మందం. మన శ్రమంతా దండుగైంది బావా. ఈసారైనా పంటకు మందు మంచిగా కొట్టించి దిగుబడి ఎక్కువ తీసుకొచ్చుకోవాలి. పంటకు మందులు కొడితే మంచి దిగుబడి వస్తుంది అనే. పంటకు సరిపడా నీళ్లు పెడితే, టైం టు టైం పెడితే దిగుబడి వస్తుంది. పంటకు ఎరువులు వేయాలి, టైంకు మందులు కొట్టాలి, అప్పుడు దిగుబడి ఏమన్నా వస్తుంది. ఎరువులు అంటే యూరియాలు గిరియాలు కావే, ఆవు పేడ, బర్రె పేడ, ఇవన్నీ మేకలు అవన్నీ ఉంటాయి. కానీ ఆ పేడ తెచ్చి చల్లితే పంట బాగా వస్తుంది. అది ఎప్పుడు వేయాలి? పంట దున్నిచ్చేటప్పుడు వేయాలి. మనం వేసినాం, పంట ఈసారి దిగుబడి మస్తు వస్తుంది. బావా, ఈసారి పంట దిగుబడి మంచిగా వస్తే నాకు నల్లవసలు తాడు చేయించుతావా? ఈసారి నీకు నల్లపూసల దండ తప్పకుండా చేపిస్తాను. సరే కానీ నా ముచ్చటికి ఏముంది బావా, నువ్వైతే ముందు ఇడ్లీ తిను. ప్రొద్దున నాకు వచ్చిన ఛాయ్ కూడా తాగుకుంటా. తిను బావా. అవునే, మస్తు ఆకలి అవుతుంది, ఈరోజు మస్తు పని చేసిన. ఒడ్లు చెక్కిన, కలుపు తీసిన, మోటారు బాయిలర్ దిగబడ్డది, అది కూడా తీసి బయట తీసి మంచి చేసి మళ్ళీ దించిన.
సరే బావా. మరి నువ్వు తిన్నావానే? ఇంటికైనా తినొచ్చిన బావా, నేను తిని నీకు చదివి పట్టుకొని వచ్చిన. సరే కానీ పట్టుకొని నేను తినిపిస్తాను, నువ్వు తిను. నాకు వద్దు బావా, ఇప్పుడే తిని నీకు తీసుకొని వచ్చిన. తినే, నేను తినిపిస్తా. వద్దు బావ, తిను బావా. తిను. అరే చెప్తే మాట్లాడినావు నువ్వు. నువ్వు తిన్నావో లేదా అని నా కోసం ఇంత దూరం తీసుకొచ్చినావు కానీ నువ్వు తిన్నావో లేదా అని తినిపిస్తున్నా. నాతో కలిసి తిన్నావానే నువ్వు? ఎందుకు తినా? మళ్ళా నేను ఇంటికాడ తినొచ్చిన కాబట్టి వద్దంటున్నా. నా ముందు తినలేవు కదా. సరే మంచిదిలే. పని మొత్తం అయినట్టేనేగా? అంటే నేను నీ మాట విన్నానే? వింటావు బావా, నేనేదో ఉట్టిగానే అన్నా. ఈ ప్రపంచంలో ఏ భార్య మాట అయినా భర్త తింటాడో వినడో కానీ నా మాట నువ్వు వింటావు బావా, అది నా అదృష్టం. అవునానే? అవును బావా. అబ్బో ఏమన్నా ఉబ్బిస్తున్నావు కదనే. నేను ఉబ్బించురా? నేను ఎందుకు ఉబ్బిస్తాను బావా, నేను కూడా నీలాగనే సాఫ్ సీప్ మాట్లాడతా ఏదన్నా. సరే వెళ్దామా? పట్టుకో, ఇవన్నీ ఎవరు పట్టుకుంటారు మళ్ళా? నేనే పట్టుకుంటా, ఇంకా వాళ్ళు పట్టుకుంటారు. సరే వెళ్దాం పదా. మా పెద్దమ్మ కొడుకు సీనన్ ఉన్నాడు కదా, అవును. అలా బిడ్డది వచ్చే నెల 1వ తారీఖు ఫస్ట్ బర్త్డేనట బావా. పురుడు చిన్నగా చేసుకున్నారట నలుగురిని పిలిచి, కానీ ఇప్పుడు ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరిని పిలిచి గ్రాండ్గా చేద్దాం అనుకుంటుండట. మన ఇద్దరిని కూడా ఫోన్ చేసి ఇన్వైట్ చేసిండు బావ, రమ్మంటుండు. ఇద్దరం వెళ్దామా? సరే వెళ్దామే. అబ్బా బావా, నువ్వు ఇంత మంచివనివి. నేను ఎటైనా ఫంక్షన్లకు పోదామంటే అస్సలు అడ్డు చెప్పవు నువ్వు. కొందరు ఇళ్ళల్లో అయితే పెళ్ళం ఫంక్షన్కి పోతా అంటే మొగడు అస్సలు వంపనే వంపడు. ఇంకా పుట్టింటి తరపున ఫంక్షన్లు అంటే అస్సలు పంపరు. అడగంగా పంపిస్తారు, లేకుంటే లేదు. ఇక అలా 3. కానీ నువ్వైతే అట్లా కానీ కదా బావా, నేను ఎటు అడుగుతే అటు పంపిస్తావు. నువ్వు చాలా మంచోనివి బావా. వాళ్ళ అక్కరకు పోకపోతే మన అక్కరకు ఓడొస్తాడు ఎవ్వడు రాడు. ఈ బిజీ లైఫ్లా వీలు చూసుకొని కాదే, వీలు చేసుకొని పోవాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ఈ రోజులల్లా నీ ఎంత మంచిగా ఎవరు ఆలోచిస్తారు బావా? ఆలోచించండి, ఆలోచించి ఆచరిస్తేనే ఆనందంగా ఉంటుంది. నువ్వు చెప్పింది 100% నిజం బావా. సరే కానీ ఫంక్షన్కి పోదామా? పోదామన్నా కానీ కంపల్సరీ పోదాం, సరేనా? సరే బావా, మంచోనివి బావా నువ్వు. ఏమైంది? కడుపులో నొప్పి వస్తుందండి. అవునా, కూర్చో. రెస్ట్ తీసుకో, పడుకో. నేను చేస్తలే, పని చేస్తలే, పడుకో. వద్దులేండి, నేను లేచాక చేసుకుంటాను. అయితే రెస్ట్ తీసుకో, ముందు రెస్ట్ తీసుకో, పడుకో. సరే. మమత, బట్టలు ఉతికిన, బగన్లు తోమిన, నీళ్లు మోసిన, అన్ని పనులు చేసిన. నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? సరే బావా, అయినా కానీ నీకెందుకు బావ ఈ పనులన్నీ? నేను సాధనైన వాళ్ళు కొంచెం లేచి చేసుకుంటుగా, ఎందుకు చేసినావు? అన్నం కూర ఒకటి వండేది ఉంది, అది ఒక్క పని చేస్తే అన్ని పనులు తీరినట్టు. ఇదంతా ఎందుకు బావా? ఇవన్నీ పనులు ఎందుకు నీకు? అవంటే ఏదో నేను చేసుకుంటా కదా. ఎందుకే మమత ఏడుస్తున్నావు? అదేం లేదు బావా, ఇవి కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు. ఇంత మంచి వాడివి నాకు భర్తగా రావడం నా అదృష్టం బావా. నేను ఇంత బాధలో ఉంటే నువ్వు ఓదార్పుపై నా ఎంట ఉన్నావు బావా. నేను బాధలో ఉంటే ఓదార్పుపై వెంట ఉండి నన్ను ఇంత బాగా అర్థం చేసుకొని నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావు కదా బావా. అందుకే కన్నీళ్ళు అన్నవి ఆగకుండా వస్తున్నాయి. అయ్యో పిచ్చిదానా, ఈ మాత్రం కూడా పెళ్ళానికి సేవ చేయకపోతే భర్తగా నా బతుకు వేస్ట్ అయ్యి. లేదు బావా, నీలాంటి వాడు నాకు భర్తగా రావడం నిజంగా నా జన్మజన్మల అదృష్టం బావా. మమత, నువ్వు చేసే దాంట్లో పోలిస్తే అసలు నేను నీకు చేసేది ఇంత చెప్పు. అసలు నిజం చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే గొప్ప.
ఆడవాళ్ళ దినచర్య మబ్బున సూర్యుని రాకంటే ముందే లేసుడుతోనే మొదలవుతుంది. రాత్రి చంద్రుడు వచ్చినాక ముగుస్తుంది. పొద్దున లేచి ఇల్లు ఆకిలి ఊడ్చుకొని అలుకు జల్లి ముగ్గులేసి బొగళ్ళు దోముకొని బట్టలు తుక్కొని పిల్లలకు స్నానాలు చేయించి అన్నం కూరలు వండి మొగునికి వడ్డించి పిల్లలకు తినిపించి తర్వాత ఆమె తిని మొగునికి లంచ్ బాక్స్ పెట్టి పనికి పంపిస్తుంది. పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపిస్తుంది. తర్వాత ఆమె పనికి పోతుంది. మళ్ళీ మాపటీల ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు వాకిలి ఊడ్చుకొని పొద్దుటీలో అండిన అన్నం కూర గంజులు బోళ్ళు తోముకొని మళ్ళీ వంట చేసి పిల్లల స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి మొగుడు పని నుంచి ఇంటికి రాగానే అన్నం కూరలు వడ్డించి ఆమె తింటుంది. మళ్ళా రాత్రి ఆమెకు చేతనైనా చేతకపోయినా ఇష్టం ఉన్నా లేకున్నా మొగుడికి పడక సుఖాన్ని ఇవ్వాలి. ఇవన్నీ విశ్రాంతి లేకుండా చేసినా ఇప్పటికీ ఆడవాళ్ళకి విలువ లేకుండా పోయింది. ఇప్పటికీ కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళని యంత్రాల్లాగానే చూస్తారు. కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తలేరు. అబ్బా మీరు ఎంత మంచిగా ఆడవాళ్ళని అర్థం చేసుకున్నారండి. మీ లెక్క అర్థం చేసుకునే భర్త దొరికితే నాలాగా చాలా కుటుంబాల్లో ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి. సరేలే, నీ పొగడతలకేం తక్కువ లేదు కానీ కడుపు నొస్తున్నావు కదా, రెస్ట్ తీసుకో. నేను వంట చేసి పొలం దాకా వేస్తా, సరేనా? సరేనండి. ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధంలో భార్యకి అర్థం చేసుకునే భర్త, భర్తకే అర్థం చేసుకునే భార్య దొరకడు చాలా అదృష్టం. అట్లా దొరికితే ఆ బంధం కలకాలం బలంగా, దృఢంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే వీళ్ళ దినచర్య మబ్బులో సూర్యుని రాకంటే ముందే లేసుడితోటి మొదలవుతుంది. రాత్రి చంద్రుడు వచ్చినాక ముగిసిపోతుంది. పొద్దున లేచి ఇల్లు వాకిలు ఊడ్చుకొని అలుకు జల్లి ముగ్గులేసుకొని బోలు తోముకొని బట్టలు ఉత్తుకొని అన్నం కూరలు వండి పిల్లలకు స్నానాలు చేయించి మొగనికి పిల్లలకు అన్నం కూరలు వడ్డించి పిల్లలకు తినిపించి మొగనికి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తుంది. ఆ తర్వాత ఆమె తయారై తిని సర్ది పట్టుకొని మళ్ళీ పనిపోతుంది. మాపటీలు ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని పొద్దుగాల అన్నం కూరలు వండిన గంజులు తోముకొని మళ్ళీ వంట చేసి పిల్లలు బడి నుండి రాగానే వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి అన్నం తినిపించి పిల్లల్ని వండుకోబెడుతుంది. మొగుడు ఆఫీస్ నుండి రాగానే ఆయనకు అన్నం వడ్డించి ఆయనతో పాటు ఆమె తింటుంది. మళ్ళీ రాత్రి చేతనైనా కాకపోయినా మొగనికి రాత్రి పడక సుఖాన్ని ఇస్తుంది. ఇవన్నీ రికం లేకుండా విశ్రాంతి లేకుండా చేస్తే కూడా ఆడవాళ్లకు కొందరు మగవాళ్ళ దృష్టిలో విలువ లేకుండా పోయింది. ఇప్పటికీ కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళను ఒక యంత్రం లెక్కనే చూస్తున్నారు. కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తలేరు. భార్యను భర్త అర్థం చేసుకొని మంచిగా చూసుకోవాలని మేము చెప్పే ఒక చిన్న ప్రయత్నం. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి లేవ నాస్తి. అంటే దీనికి అర్థం స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు అని అర్థం. అంటే ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి. భార్యను అర్థం చేసుకుని మంచిగా చూసుకునే భర్తకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ శ్రేయోభిలాషి మహా. వెల్కమ్ టు మన జోగిపేట పోరడు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కనుక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టుండి.